సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 14,000కి పైగా వేకెన్సీస్తో వివిధ రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక మంత్లీ వచ్చేసరికి 80,000 వరకు కూడా శాలరీ అనేటువంటిది రావడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక మనకి June 9th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక July 4th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి Tier 1 ఎగ్జామినేషన్ అనేది మనకి August 13 to August 30 వరకు కూడా ఈ యొక్క Tier 1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. Tier 2 ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి డిసెంబర్లో కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ డేట్ షెడ్యూల్ అనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ద అప్లికెంట్ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి 14,582 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి ఏ శాఖల్లో ఈ యొక్క జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి సో ఒక కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. లైక్ మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని చెప్పేసి మనకి ఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారని చెప్పేసి సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక గ్రూప్ సి పోస్ట్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 5th ప్రకారం బేసిక్ పేనే 29,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000 వరకు కూడా శాలరీ అనేటువంటిది రావడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ మీరు గ్రూప్ బి పోస్ట్లకి కనుక సెలెక్ట్ అయినట్టయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 7th ప్రకారం బేసిక్ పేని మీకు 44,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే దాదాపుగా మనకి 80,000 వరకు కూడా శాలరీ అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క గ్రూప్ బి పోస్ట్లకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో కొన్ని రకాల ఉద్యోగులకు వచ్చేసరికి 18 years, మరికొన్ని ఉద్యోగులకు వచ్చేసరికి మీకు మినిమం ఏజ్ అనేది 20 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు గైస్. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వచ్చేసరికి 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మీరు గ్రూప్ సి పోస్ట్కి కనుక అప్లై చేయాలి అనుకున్నట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 27 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 30 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వచ్చేసరికి 32 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్తో పాటు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వారీగా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్య అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి కాకుండా
రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి పోస్టులు అన్నిటికీ కూడా మనకి సో మీరు ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు బీటెక్ చేసినా, బీ ఫార్మసీ చేసినా, బీకామ్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలకి కనుక అప్లై చేస్తున్నట్లయితే కనుక ఇంటర్మీడియట్లో ఎవరైతే ఎంపీసీ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసి బ్యాచిలర్స్ డిగ్రీలో మీరు ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక స్టాటిస్టిక్స్ అనేటువంటి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఉద్యోగులకి కూడా స్టాటిస్టిక్స్ అనేటువంటి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి ఎవరైతే ఇక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ 3 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. స్టేజ్ 1లో మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది మనకి అన్ని పోస్టులకు కూడా మనకి ఒకే విధంగా అయితే ఉంటుంది గైస్. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనల్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 1 అవర్ పాటు కూడా ఇక టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. 0.50 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి మనకి రావడం అయితే జరుగుతుంది గైస్. ఎవరైతే ఇక టైర్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టైర్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అనేటువంటి ఈ యొక్క పోస్టులకి అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి వచ్చేసరికి పేపర్ 1తో పాటు పేపర్ 2 అనేది కూడా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. మిగిలినటువంటి అన్ని పోస్టులకు కూడా మనకి కేవలం పేపర్ 1 అనేది మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1లో మనకి టోటల్గా 3 సెక్షన్స్గా మళ్ళీ డివైడ్ అనేది చేయడం జరిగింది. సెక్షన్ 1లో మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచి 60 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 180 మార్క్స్. సెక్షన్ 2లో వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 45 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సెక్షన్ 3లో వచ్చేసరికి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్కి రిలేటెడ్గా 20 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం అయితే జరుగుతుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. సో ఏ సెక్షన్ అనేది మనకి ఎంతెంత టైం అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి సో ఒక టైమింగ్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే సెషన్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి సెషన్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సెషన్ 2లో మనకి డాటా ఎంట్రీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్ట్కి అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి పేపర్ 1తో పాటు అడిషనల్గా మనకి పేపర్ 2లో స్టాటిస్టిక్స్కి రిలేటెడ్గా మనకి 100 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో 200 మార్క్స్. టోటల్గా మనకి 2 అవర్స్ పాటు కూడా మనకి యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులను బట్టి మెడికల్ టెస్ట్తో పాటుగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, టైపింగ్కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సిలబస్లో భాగంగా మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ మనకి కంప్లీట్గా సిలబస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, ఏలూరు, ఒంగోలు అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. గాయస్ మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా మనకి అడగడం జరుగుతుంది. ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులతో పాటు ఇన్స్పెక్టర్ అనేటువంటి పోస్టులకి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి మాత్రమే ఈ యొక్క పీఈటీతో పాటుగా ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది. మిగిలినటువంటి అన్ని పోస్టులు కూడా ఎటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి ఫిజికల్ మెజర్మెంట్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక్కడ మనకి డిపార్ట్మెంట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జామినర్,
ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అనేటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఆల్ మెయిల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 157.5 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ విషయానికి వచ్చేట్లయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 81 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 5 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 1600 మీటర్స్ వరకు కూడా మనకి వాకింగ్ అనేది ఉంటుంది. 15 మినిట్స్లో ఈ యొక్క వాకింగ్ అనేటువంటి దాన్ని మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మనకి 8 కిలోమీటర్స్ వరకు కూడా సైక్లింగ్ అనేది ఉంటుంది. 30 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 152 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. వెయిట్ వచ్చేసరికి 48 కేజీస్ అనేవి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1 కిలోమీటర్ వరకు కూడా వాకింగ్ అనేది ఉంటుంది. 20 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సైక్లింగ్ వచ్చేసరికి 3 కిలోమీటర్స్ ఉంటుంది. 25 మినిట్స్లో మీరు కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక ఆల్ మెయిల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 165 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 150 సెంటీమీటర్స్ అనేది ఉంటే సరిపోతుంది గైస్. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చేట్లయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 76 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఆల్ మెయిల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 170 సెంటీమీటర్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 150 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ వచ్చేసరికి అన్ని పోస్టులు కూడా మనకి ఇక్కడ కామన్గా అనేది ఉంటుంది గైస్. వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 76 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 5 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి ఐ విజన్కి సంబంధించిన డీటెయిల్స్ను కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ను కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్ట్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన యొక్క సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.